యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే తన కుమారుని పంపుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. ఎవరు తన కుమారుని పంపారని చూసినట్లయితే గల్తీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములయ్యా. ప్రతి దినము తండ్రి నాయన ఒక అమూల్యమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా, నీకు వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో తండ్రి అనేక మంది హృదయాల్లోనైనా నీ యొక్క గొప్ప వెలుగునైనా కుమ్మరింపచేసి నీ సన్నిధి నీ కృప నాయన ప్రతి ఒక్కరికి తోడుగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి నాయన. నీవే తోడుగా ఉండి కృప చూపించమని అడుగుచున్నాం నాయన. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. ఆ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నా తీర్చండి నాయన. ఇబ్బందుల్లో ఇరుకుల్లో మీరు తోడుగా ఉండండి. దేవునికి వందనాలు నాయన. ఒక్క హృదయమైనను నాయన ప్రభు ఈ వాక్యాల ద్వారా నాయన తెరవబడినట్టు సహాయం దయచేయండి నాయన. పౌలు గారు ప్రసంగించుచుండగా హృదయ ఉదయము తెరవబడినట్లుగా తండ్రి నాయన. ఈ యొక్క నాయన ప్రభు యూట్యూబ్ ద్వారా వింటున్నా నాయన ఒక్క హృదయమైన తెరవబడేటట్టు సహాయం దయచేయండి నాయన. మరి నాయన అట్టి రీతిగా సహాయం చేసి కృప అనుగ్రహింప చేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. ఇది నన్ను మాట్లాడుచున్న ప్రతి లేఖనాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ మీరే మాతో స్పష్టంగా మాట్లాడమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుచున్నారండి? తన కుమారుని పంపుట. ఎవరు తన కుమారుని పంపారంటే మరి యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోనికి మరి రావడానికి గల కారణము మనకు తెలుసు కదండి. మరి తన తండ్రి తన కుమారుణ్ణి మరి అందరి కోసము మరి లోకానికి పంపించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అని ఆలోచిస్తే మనం చేసిన అపరాధములు, మనం చేసిన పాపములు, మనం చేసిన ప్రతి విధమైన నీచ కార్యముల విషయమై మరి ఆయన తన కుమారుని పంపారు. ఎందుకు తన కుమారుని పంపించారంటే ప్రతి మానవాళి కోసము ఆయన పరిశుద్ధమైన రక్తము చిందింపబడాలి. ఆయన రక్తం ద్వారా ప్రతి ఒక్కరి పాపము కడగబడాలి అనే ఆలోచనతో మరి ఆయన ఈ లోకానికి లోకరక్షకుడిగా మరి రావడానికి తన తండ్రి మరి అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు మరి దేవుడు తన కుమారుని పంపెను. మరి కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు అని మరి తన కుమారుని మరి పంపించారని మరి లేఖనం తెలియజేస్తూ ఉంది. అసలు ఆయన ఎందుకు వచ్చాడు అని చూసినట్లయితే మరి ఆయన మనందరి కోసమండి, మనము నశించిపోకూడదని, మనము చీకట్లో ఉండకూడదని మరి ఆయన మనందరి కోసము ఈ దినాన్న మరి ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరణ భయంతో మనం బ్రతుకుతున్న సమయంలో మరణం నుంచి మనల్ని విడిపించి జీవ మార్గంలోనికి నడిపించడానికి మరి నశించిపోచిన వారిని మరి వెతికి రక్షించి ఆయన జీవ మార్గంలో నడిపించడానికి పాపంతోనూ శాపంతోనూ నిండిపోయిన జీవితాల్ని మరి చిగురింపచేసి ఆయన మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఉన్నారండి. మరి సమస్తమైన పాపములు పరిహరించడానికి మరి తన కుమారుడు ఈ లోకంలో వచ్చారు. అయితే మరి ప్రతి ఒక్కరి పాపానికి పరిహారం జరగాలి. మనం ఏదైనా తప్పుదమ్ము చేసినప్పుడు ఆ తప్పు నిమిత్తము లోకంలో ఏం చేస్తారండి? కొంతమంది అయితే కంప్లైంట్ పెట్టి మరి జైలుకి పంపిస్తారు.
కొన్ని నేరాల విషయంలో ఏమన్నా అపరాధం గంట చేస్తే, తప్పు చేస్తే, కొంతమంది అనుకోండి ఏదన్నా చేసినప్పుడు మరి ఆ ఊరిలో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు ఆ పెద్ద మనుషుల్లో వాళ్ళని పెడతారు. అంటే వాళ్ళు చేసిన తప్పును బట్టి ఆ పెద్దలు ఏం చేస్తారు, శిక్షిస్తారు, లేకపోతే ఫలానా చేయాలని చెప్తారు. అలానే మరి ఏదన్నా మరి నేరం గట్ట చేసినప్పుడు సరసాలకి పంపిస్తారు, జైలుకి పంపిస్తారు. అప్పుడు కోర్టులో ఏం చేస్తారు, శిక్ష వేస్తారు. అలానే మరి ఆ యొక్క శిక్ష నుంచి విడిపింపబడాలంటే తను ఏ నేరము చేయలేదని నిరూపించబడాలి కదండి. అలానే మనము శిక్షింపబడకుండా, మన మీద ఏ అపరాధము లేకుండా మనల్ని ఆయనే రక్తంతో కడిగి మన పవిత్రపరిచి నీతిమంతులుగా మార్చి ఆయన అపరాధిగా మనందరి కోసము ఆయన ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవుడండి మన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఎక్కడా చూడలేము. ఎవరి కోసము త్యాగం చేసినట్లు కానీ, మరి ఏ ఒక్క దేవుని గురించి కానీ, ఏ ఒక్క దేవతల గురించి కానీ, ఏ యొక్క మరి గ్రంథాల్లో చూడలేదు. ఏదైనా తప్పు చేస్తే సంహరించినట్లుగా ఆ యొక్క గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. కానీ మరి అందరి కొరకు తప్పు చేసిన, మరి నేరం చేసిన, ఏం చేసినా కూడా అందరి కోసము మరి ఆయన బలి అయిపోయి అందరినీ క్షమించిన దేవుడు ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనండి. అలాంటి దేవుని కలిగినందుకు మనం ఎంతగా సంతోషించాలి. ఈ దినాల్లో ఆయన పుట్టాడని మనము ఎంతగానో సంతోషిస్తాం. ఆయన పుట్టిందే మన కోసం, మన పాపము పరిహరించడం కోసం. ఆయన మరి పుట్టినప్పుడు ఆయన ఈ లోకానికి రావడానికి అన్ని విషయములు తెలిసిన వ్యక్తి అండి యేసుక్రీస్తు ప్రభువారు. ఏదైనా మనకు తెలిసినప్పుడు మరి మనం మన యొక్క జీవితాన్ని ఎవరి కోసమైనా దేనికోసమైనా బలిగిమ్మంటే మనం ఇస్తామండి. ఆ బలిగా అవ్వడానికి ఎంతో సంతోషంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడినట్లుగా చూస్తూ ఉంటాం. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం ఏం చేయగలమండి? ఆయన రుణాన్ని ఏ విధంగా తీర్చుకోగలం? ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. మన జీవిత కాలం అంతయు మరి ఆయన రుణాన్ని తీర్చుకునే స్థితి మనము కలిగండు. కానీ దేవుడు మనల్ని అడుగుచున్నారు ఏంటి తెలుసండి? నీ హృదయం నాకు కావాలమ్మా అని అడుగుచున్నారు. మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకునే వారు ఉన్నామా? ఎలాంటి హృదయం కావాలో తెలుసండి? విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైనదంట. అంటే మన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి మనము ఆయన చెంతకు చేరి ఆయన మీద ఆధారపడే జీవితము ఆయనకి ఇష్టమైందంట. నువ్వు ఎలాంటి జీవితం జీవించినప్పటికీ, ఒక పాపిగా నువ్వు జీవించినా, లేకపోతే ఒక వ్యభిచారిగా నువ్వు జీవించినా, ఒక దొంగగా నువ్వు జీవించినా, మరి ఒక నేరస్తుడిగా నువ్వు జీవించినా, మరి నువ్వు ఒక అబద్ధికుడిగా నువ్వు జీవించినా, ఎలాగూ జీవించినా కూడా నిన్ను క్షమించే గొప్ప లక్షణం ఎవరిలో ఉందో తెలుసండి? కేవలం యేసుక్రీస్తు ప్రభువారిలో మాత్రమే. నువ్వెంత పాపం చేసినప్పటికీ కూడా తండ్రి అని పిలవగానే నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన మనల్ని ఎంతగానో చేరదీసి మన పాపంను మరి ఆయన పరిహరిస్తాడండి. ఎప్పుడైతే మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకుంటామో, అలాంటి మరి దేవుణ్ణి ఈ దినాన్న కలిగి ఉన్నందుకు మనం సంతోషించేవారు ఉండాలి. వాటిని బట్టి మనం సంతోషించాలండి. క్రిస్మస్ అంటే దేవుని గురించి ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకునేవారు ఉండాలి. ఆయన వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకునేవారు ఉండాలి. అంతేకాని ఈ లోక సంబంధమైన రీతిగా మనం పండగను ఆచరించేవారు ఉండకూడదండి. అది దేవునికి ఇష్టమైనది కాదు. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో నువ్వు అనేక చోటకి వెళ్ళి దేవుని గురించిన సువార్త చెప్పు. అనేక మందికి మరి దేవుని గురించి చెప్పి మరి వాళ్ళని సంతోషపరిచే రీతిగా నీ యొక్క జీవితం ఉంట్లా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అనేక మంది దేన స్థితిలో ఉన్న వారికి సహాయం చేయి.
వస్త్రం లేని వారికి వస్త్రము దయచేయి. మరి అలా ఆహారం లేకుండా జీవిస్తున్న వారికి, ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మనము సంతోషించడం కాదండి, మరి మనమేం చేయాలి? దేవుని సంతోషపరచాలి. దేవుని సంతోషపరచాలంటే మనం ఏం చేయాలి? అనేక మందిని మనం ఆదరించేవారు ఉండాలి. మరి ఆహారం లేని వారికి ఆహారం పెడితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇస్తే మరి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడండి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కానీ మనము కొనుక్కొని మనము తిని మనం సంతోషిస్తే దేవునికి సంతోషకరమైన జీవితం కాదు. ఈ క్రిస్మస్ దినాల్లో మరి ఇప్పటి వరకు ఎలాగూ జీవించినప్పటికీ ఇకనైనా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ మరి అనేక మందికి సహాయం చేసే స్థితిలో జీవించేవారుగా ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు. ఈ క్రిస్మస్ దినాల్లో తండ్రి నాయన ప్రభువా, మేము వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తే తండ్రి నాయన, ఆహారం లేని వారికి ఆహారం పెట్టినప్పుడు నాయన ప్రభువా, నువ్వెంతగానో సంతోషిస్తావని తండ్రి నాయన ప్రభువా మేము గ్రహించుకుని తండ్రి నాయన ప్రభువా, మాకున్న దాంట్లోనే తండ్రి నాయన ప్రభువా అనేక మందికి నాయన ప్రభువా నాయనా ఆహారాన్ని పెట్టేవారుగా, వస్త్రాలు ఇచ్చేవారుగా మా జీవితాల్ని మార్చండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. మేము కొనుక్కొని, మేము వేసుకొని, మేము తిని సంతోషించే జీవితం మాలో నుంచి తీసివేసి నాన్న ఇతరులకి ఇవ్వడం ద్వారా కలిగే సంతోషాన్ని, ఆనందాన్ని మేము గ్రహించుకుని తండ్రి అట్టి మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి ప్రభా. అలాంటి సంతోషకరమైన జీవితాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. అలాంటి అనుభవంలో నాయన ఒక్క దినాన్ని నాయన ప్రభా నువ్వు నడిపించావు తండ్రి. ఆ దినాన్ని ఎంతగానో సంతోషం నాయన, ఆనందము తండ్రి నాయన ప్రభా. నాయన ఆకలితో ఉన్న నాయన వ్యక్తికి ఆహారం పెడితే అది ఎంతో తృప్తిని కలిగిస్తుంది ప్రభా, ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ అనుభవాన్ని నాయన ప్రభా మీరు నాకు దయచేస్తారు ప్రభా. అందులో ఉండే ఆనందము తండ్రి నాయన ప్రభా మరి దేంట్లోనూ ఉండదు తండ్రి నాయన ప్రభా. అలాంటి రీతిగా మేమందరము నాయన జీవించగలగడానికి సహాయం చేయండి, కృప అనుగ్రహింపచేయమని ప్రభా. ఇక చిన్న ప్రార్థన, దేన ప్రార్థన నీ సన్నిధానం చేర్చుకుని నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో తండ్రి నీ అమూల్యమైన ఆశీర్వాదాలు తండ్రి ప్రతి ఒక్కరిపై కుమ్మరింప చేయమని ప్రభా నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.